మీరు కొత్తగా పెళ్లి చేసుకోవాలని సంబంధాలు చూడడం ప్రారంభించిన ఓ వ్యక్తి అయితే, అబ్బాయైనా, అమ్మాయైనా లేదా మీ ఇంట్లో మీ పిల్లల కోసమో, మీ కోసమో సంబంధాలు చూస్తుంటే, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేమిటంటే, పెళ్లి కోసం సంబంధాలు చూసే సమయంలో సాధారణంగా అందరూ జ్యోతిష్యులు ఏడో స్థానం మాత్రం చూస్తారు. మీకు కూడా తెలుసు చాలామంది ఏడో స్థానం మాంగళ్య స్థానం అని చెబుతారు. కొంతమంది ఏడో స్థానం కళత్ర స్థానం అని చెబుతారు. కళత్ర స్థానం అని చెప్పుకున్నప్పుడు పురుషుడి జాతకంలో మాత్రమే చూడాలి. ఎందుకంటే కళత్రం అంటే భార్య అని అర్థం. ఇదే స్త్రీ జాతకానికి వస్తే ఏడో స్థానం అనేది పతి స్థానం అవుతుంది. కాబట్టి ఉమ్మడిగా మాంగళ్య స్థానం అనే చెప్పుకుందాం. ఏడో స్థానం మాంగళ్య స్థానం. మాంగళ్యం అంటే పెళ్లి. ఏడో స్థానం మాంగళ్య స్థానం. కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు జాతక పొంతన చూసేటప్పుడు ముఖ్యంగా చూడాల్సింది ఏడో స్థానం, ఎనిమిదో స్థానం, రెండో స్థానం.